ఎలాన్ మస్క్ అనేది ఒక పేరు కాదు, ఇది ఒక విప్లవం. అతను చేపట్టిన ప్రాజెక్ట్స్ ప్రపంచాన్ని పూర్తిగా మార్చేస్తున్నాయి. ఆయన ప్రయాణం 2002లో స్పేస్ ఎక్స్ స్థాపనతో మొదలైంది. అప్పటి వరకు నాసా లాంటి ప్రభుత్వ సంస్థలు మాత్రమే అంతరిక్ష ప్రయాణాన్ని సాధ్యపడతాయనే నమ్మకం ఉండేది. కానీ మస్క్ తన స్పేస్ ఎక్స్ ద్వారా తక్కువ ఖర్చులో తిరిగి వినియోగించుకోగలిగే రాకెట్లను అభివృద్ధి చేయడం ద్వారా ఈ రంగాన్ని పూర్తిగా మార్చేశాడు. 2008లో ఫాల్కన్ 1 రాకెట్ విజయవంతంగా ప్రయోగించబడింది. ఇది పూర్తిగా ప్రైవేట్ సంస్థ ద్వారా అంతరిక్షంలోకి వెళ్ళిన తొలి రాకెట్. ఆ తర్వాత 2010లో ఫాల్కన్ 9, 2015లో రీయూజబుల్ రాకెట్స్, 2018లో ఫాల్కన్ హెవీ, 2020లో క్రీ డ్రాగన్ ద్వారా అంతరిక్షంలోకి మనుష్యులను పంపి చరిత్ర సృష్టించాడు. ఇప్పుడు స్టార్షిప్ అనే భారీ రాకెట్ ద్వారా 2025 నాటికి మార్స్పై కాలనీ స్థాపించాలని చూస్తున్నాడు. 2004లో టెస్లా మోటార్స్ను కొనుగోలు చేసిన మస్క్ ఆటోమొబైల్ పరిశ్రమను కొత్త దారిలో నడిపాడు. 2008లో టెస్లా రోడ్స్టర్, 2012లో మోడల్ ఎస్, 2017లో టెస్లా సెమిస్ట్రాక్, 2019లో సైబర్ ట్రక్ను విడుదల చేశాడు. ఇవి కేవలం ఎలక్ట్రిక్ వాహనాలు మాత్రమే కాదు, ఆటోమేటిక్ డ్రైవింగ్ టెక్నాలజీతో రాబోయే సంవత్సరాల్లో మానవ డ్రైవింగ్ అవసరం లేకుండా చేసే దిశగా అభివృద్ధి చెందుతున్నాయి. 2030 నాటికి టెస్లా పూర్తిగా సెల్ఫ్ డ్రైవింగ్ కార్స్ను అందుబాటులోకి తేవాలని లక్ష్యంగా పెట్టుకుంది. స్టార్లింక్ ప్రాజెక్టును 2015లో ప్రారంభించిన మస్క్ లక్షల సంఖ్యలో ఉపగ్రహాలను భూమి చుట్టూ పంపించి హైస్పీడ్ ఇంటర్నెట్ను అందించేందుకు ప్రయత్నిస్తున్నాడు. 2019లో మొదటి స్టార్లింక్ శాటిలైట్స్ ప్రయోగించబడ్డాయి. ఇప్పటి వరకు 5,000+ స్టార్లింక్ ఉపగ్రహాలు ఇప్పటికే అణిచివేయలేని ఇంటర్నెట్ విప్లవాన్ని తెచ్చాయి. 2027 నాటికి ప్రపంచంలోని ప్రతి గ్రామానికి స్టార్లింక్ ద్వారా ఇంటర్నెట్ అందించాలన్నది ఈ ప్రాజెక్ట్ లక్ష్యం. న్యూరాలింక్ అనేది మానవ మెదడును కంప్యూటర్కు కనెక్ట్ చేయాలనే లక్ష్యంతో 2016లో మస్క్ ప్రారంభించిన ప్రాజెక్ట్. 2020లో మొదటి మెదడు చిప్ ప్రయోగాలు జరిగాయి. మరి 2023లో ఇది మనుషులపై ప్రయోగించబడింది. భవిష్యత్తులో శరీర వికలాంగుల కోసం, అలాగే మన మెదడుతోనే డివైజెస్ను నియంత్రించడానికి ఇది ఉపయోగపడనుంది. 2035లో నాటికి ఈ టెక్నాలజీని పూర్తిగా అభివృద్ధి చేసి కమర్షియల్ లెవెల్లో అందుబాటులోకి తేవాలని మస్క్ భావిస్తున్నాడు. ద బోరింగ్ కంపెనీను 2016లో ప్రారంభించిన మస్క్ భూగర్భంలో వేగవంతమైన రహదారులను అభివృద్ధి చేయడానికి ప్రయత్నిస్తున్నాడు. 2018లో లాస్ ఏంజల్స్లో మొదటి టన్నెల్ పూర్తయింది. 2022 నాటికి లాస్ వేగస్లో హైపర్లూప్ టెస్ట్ విజయవంతమయ్యాయి. 2040 నాటికి ఈ ప్రాజెక్టు అమెరికా అంతటా విస్తరించే అవకాశం ఉంది. ఆప్టిమస్ రోబోట్ అనేది టెస్లా ఏఐ డే 2001లో ప్రకటించిన మానవ ఆకారంలో ఉండే ఏఐ రోబోట్. ఇది ఇంట్లో, ఆఫీసులో, ఫ్యాక్టరీలో పనిచేయగలదు. 2022లో మొదటి ప్రోటోటైప్ విడుదలైంది. 2025 నాటికి దీన్ని మార్కెట్లోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. భవిష్యత్తులో ఇది చాలా ఉద్యోగాలను స్వీకరించే అవకాశం ఉంది. ఈ ప్రాజెక్ట్స్ అన్నీ మానవాళి భవిష్యత్తును మలచబోతున్నాయి. కానీ ఈ టెక్నాలజీలు మానవ జీవితాలను మెరుగుపరుస్తాయా లేక ప్రమాదానికి గురి చేస్తాయా? మీ అభిప్రాయాన్ని కమెంట్లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.